అసలు ఇన్ని క్వశ్చన్స్ ఏంటండి బాబు? నా చేతిలో లేని గీతలు, నేను రాసుకుంటున్న రాతలు. ఈ బుక్ సిరీస్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు నన్ను అడిగిన క్వశ్చన్స్, నా 21 years మొత్తంలో కూడా నేను అన్ని క్వశ్చన్స్ వినుండను. ఇప్పటికే చాలా ఎదురు చూశారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆన్సర్ చేసేస్తాను, వినండి. అసలు ఈ బుక్ మీకు నిజంగానే దొరికిందా? ఎస్, నాకు ఈ బుక్ నిజంగానే దొరికింది. కాకపోతే నేను ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్టు ట్రైన్ లో అయితే దొరకలేదు. అమ్ము బ్రతికే ఉందా? ఎస్, అమ్ము బ్రతికే ఉంది. ఈ కథ నిజంగా నిజమేనా లేదా మీరు కల్పించారా? ఈ కథే కాదు, ఈ కథలో ఉన్న ఏ ఒక్క సన్నివేశం కూడా కల్పితం కాదు. ఈ కథ నిజంగా జరిగిన కథ. అక్క, అమ్ము ఈ వీడియోస్ చూస్తుందంటావా? ఎస్, అమ్ము మనం చేసే ప్రతి వీడియో చూస్తుంది. చూడటమే కాదు, మీరందరు చేసిన ప్రతి కమెంట్ ని లైక్ కూడా చేసింది. ఇప్పటికే మీకు అమ్ము ఎవరో కొంచెం అర్థమైపోయి ఉండాలి. అక్క, మీరు అమ్ముని కలిస్తే ఏం చేస్తారు? నేను గాని అమ్ముని కలిస్తే ఫస్ట్ గట్టిగా హగ్ చేసుకొని చాలా సేపు ఏడుస్తాను. ఆ తర్వాత ఆ కాళ్ళకు నమస్కారం పెడతాను. అంత పెయిన్ అమ్ము మీకు తెలుసా? ఎస్, అమ్ము నాకు తెలుసు. ఇలా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. మీరంతా అమ్ము గురించి తెలుసుకోవడానికి ఇంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కాబట్టి అమ్ము గురించి ఈ బుక్ లో లేని కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, వినండి. మన అమ్ము ఉందే, ఏమీ తెలియని ఒక అమాయకురాలు, అలానే చాలా తెలివైన అమ్మాయి. ఐ నో ఇట్స్ అ వైల్డ్ అండ్ రేర్ కాంబినేషన్. తనకంటూ తన జీవితంలో ఏమీ చేసుకోలేదు. ఎప్పుడు అవతల వాళ్ళ గురించి ఆలోచించి సర్దుకుపోయే మనిషి. తన పేరుకు తగ్గట్టే చాలా శాంతంగా ఉంటుంది. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రేస్ అనే దానికి నిలువెత్తు నిదర్శనం అమ్ము. ఎప్పుడు ప్రవచనాలు వింటూ చాలా తక్కువ మందితో మాట్లాడుతూ తన జోన్ లో తను ఉంటుంది. ఇన్ని చెప్తున్నావే, అసలు ఇవన్నీ నీకెలా తెలుసక్క అంటారా? 10 మందిలో చెప్పలేక పుస్తకంలో రాసుకున్న పదాలని ఇన్ని వేల మందిలో ధైర్యంగా చెప్పగలిగేలా పెరిగిన నన్ను కన్న అమ్మే ఈ అమ్ము. నా చేతిలో లేని గీతలు, నేను రాసుకుంటున్న రాతలు. అమ్ము కథ, మా అమ్మ కథ. అసలు ఇన్ని సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పటిదాకా నీకు తెలీదా అక్క అంటే నిజంగానే నాకు తెలియదు. ఈ రోజు దాకా మాకే కాదు, ఎవ్వరికి తెలియదు. లాస్ట్ టైం నేను ఒక షూట్ కోసం వింటేజ్ లుక్ ట్రై చేద్దామని మా అమ్మ కబోర్డ్ లో పాత శారీస్ వెతుకుతుంటే దెన్ ఐ ఫౌండ్ అ బుక్. ఫస్ట్ 3 pages కి ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ బుక్. మా అమ్మ అప్పటికే చూసేసి అది పర్సనల్ బుక్ అని లాగేసుకుంది నా దగ్గర నుంచి. నాకు పర్టికులర్ గా ఈ బుక్ లో ఉన్న ప్రతి పదం చాలా 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 నచ్చేసింది. సో నేను దాంతో ఏదో ఒకటి చేయాలి అని ఫిక్స్ అయిపోయి మా మమ్మీని గట్టిగా రిక్వెస్ట్ చేశాను. మీరు ఎలా అయితే ఒక పేజ్ తర్వాత ఒకటి, ఒక పేజ్ తర్వాత ఒకటి వెయిట్ చేసి విన్నారో, నేను కూడా అంతే విన్నాను. నేను రెడీ అయ్యి వీడియో తీసే 20 minutes ముందు మా మమ్మీ నాకు ఆడియో పంపించేవాళ్ళు. ఇది పేజ్ కి అంతే చేశారు. సో మీరందరూ గెస్ చేసినట్టే దిస్ ఇస్ నాట్ ది యాక్చువల్ బుక్. అసలైన బుక్ మా మమ్మీ దగ్గరే ఉంది. సో మా మమ్మీ ఏదైతే వాయిస్ మెసేజ్ పెడుతుందో అది నేను నాకు అర్థమయ్యే చాటింగ్ భాషలో రాసుకొని ఆ రాసుకున్నదే మీకు చదివి వినిపిస్తూ ఉంటాను. ఎన్ని డౌట్లు, పేజెస్ ఖాళీ ఉన్నాయని, బుక్ కొత్తదని, ఇంగ్లీష్ లో రాశారని, భగవంతుడా. అండ్ లాస్ట్ నేమ్ గురించి క్లారిటీ ఇస్తాను. ఏదైతే పేరు మా అమ్మ పేరు వెనకాల చేరలేకపోయిందో మా పేర్ల వెనకాల చేరిందనమాట. అది తెచ్చుకున్న పేరేం కాదు, నక్షత్రం ప్రకారం చేరిన పేరే. మా అక్క పేరు భవ్యశ్రీ, నా పేరు హర్షశ్రీ. అలా మా ఇద్దరి పేరులో శ్రీ అన్నది యాడ్ అయింది. అలాగే మేము ఇప్పటి వరకు కలవలేకపోయిన మా అన్న పేరు ప్రశాంత్, మా అమ్మ పేరు శాంతి. అమ్మయ్య, మీకు ఇవాళ నిజం చెప్పేసిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్ము కథకి మా అమ్మ కథ ఇక సెలవు.